అర్జునుడు మణిపూరము అనబడేటటువంటి పట్టణంలోకి ప్రవేశించాడు. అక్కడ బభ్రువాహనుడు ఆయన అర్జునుడి యొక్క కుమారుడు. ఎందుకనంటే అర్జునుని యొక్క వేరొక భార్య చిత్రాంగద. అర్జునుడికి చిత్రాంగదకు జన్మించినటువంటి వాడు బభ్రువాహనుడు. ఆ బభ్రువాహనుడే ఆ మణిపూర పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి అయినటువంటి అర్జునుడు వచ్చాడు అని తెలుసుకొని ఎంతో సంతోషంతో ఎదురు వచ్చి పరమ వినయంతో అర్జునుడి కాళ్ళకి ఆనందంతో నమస్కారం చేశాడు. కానీ అర్జునుడు ఆ కుమారుణ్ణి బభ్రువాహనుణ్ణి ఆదరించకుండా ఆ పిల్లవాడు మనస్తాపం పొంది ఉంటే ఆ పిల్లవాడి వైపు తిరిగి అన్నాడు, యాగ విముక్తమైచను హయంబున కడ్డము వచ్చి పట్టి కాకీ గతి మెత్తపాటు తగునే నృపధర్మ విహీనతన్ రణోద్యోగము లేక తక్కి భయముల్లము చేరగనిచ్చు రాజు రాజే గుణహీన పొమ్మనిన ఏమియు పల్క కతండు క్రమరన్. ఆ పిల్లవాడైనటువంటి బభ్రువాహనుడి వంక చూసి, యాగంలో విడవబడినటువంటి ఈ గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఉత్తమ క్షత్రియుడైనటువంటి నువ్వు ఈ గుర్రాన్ని పట్టుకోవడం మానేసి ఇలా నాకు ఎదురొచ్చి నమస్కారాలు చేసి ఏ యుద్ధం చేయకపోతే నువ్వు ఒక రాజువే, అసలు నీలో ఏమైనా పౌరుషం కనపడుతోందా? కాబట్టి గుణహీన పో అనేటప్పటికీ ఆ బభ్రువాహనుడు చాలా మనసు చిన్న పుచ్చుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అయితే అప్పటి వరకు యుద్ధం కోరనటువంటి అర్జునుడు మరి యుద్ధం చెయ్యని బభ్రువాహనుడు కుమారుణ్ణి ఎందుకు అంత కఠినంగా మాట్లాడడం అంటే, తన కుమారుడు ఆయన పౌరుష ప్రతాపాలు ఏమిటో చూడాలి. తండ్రి అని నమస్కరించడం చేత సంతోషం కన్నా వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో, ఎంత విలుకాడయ్యాడో చూస్తే అర్జునుడు సంతోషిస్తాడు. అట్లా కాకుండా ఎదురొచ్చి నమస్కరించినంత మాత్రం చేత ప్రీతి పొందడు. అది కుమారుడి విషయంలో కాబట్టి ఆయన క్షాత్రధర్మాన్ని ప్రకటించి తనకి ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే ఓడిపోయినా కూడా అర్జునుడు ఎంతో సంతోషిస్తాడు. అట్లా చేయకపోవడానికి బాధపడ్డాడు. ఆ బభ్రువాహనుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అట్లే నాన్నగారు ఇంత మాట అన్నారే నన్ను అని. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఉలూపి వచ్చి అరిగి పట్టణ వీధి నల్లన చనుచుండ అర్జునుండతనితో నాడినట్టి తెరగెల్ల తనదగు దివ్య బోధంబునకని భుజంగోత్తమ తనయ సదయవృత్తి పాతాళంబు వెలువడి అన్నరాధిపుని పాలికి చరుదించి ఏను మీ తల్లి నాగేంద్రసూతి ఉలూపి నా పేరు హితంబు చెప్పెడు మనీష నరుగుదించితి వినుము మీ అయ్య పనుపు తలకొనుము రాజులకు అర్హధర్మమైన ఎని ఒనర్పము తన తోడ పెనగుటధిక సమ్మదము చేయు ఆ కురుసత్తమునకు. ఆ ఉలూపి నాగరాజు యొక్క కుమార్తె, పాతాళలోకంలో ఉంటుంది. ఆమె తన దివ్య దృష్టి చేత తెలుసుకుంది. భూమి మీద ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తున్నాడు. అర్జునుడు అశ్వసంరక్షకుడై వెళుతున్నాడు. బభ్రువాహనుడు ఉన్నటువంటి రాజ్యంలోకి ప్రవేశించాడు. చిత్రాంగద కుమారుడైనటువంటి బభ్రువాహనుడు యుద్ధం చెయ్యకుండా అర్జునుడి దగ్గరికి వెడితే అర్జునుడు నిరసించి పంపించేస్తే బాధతో బభ్రువాహనుడు తిరిగి వెళ్ళిపోతున్నాడనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న ఉలూపి దివ్యదృష్టి చేత గమనించినదై గబగబా వచ్చి ఆ పిల్లవాడిని కలుసుకొని, ఏమోయ్ కుమారా, నేను నీకు తల్లినే, నాగకాంతను, నా పేరు ఉలూపి, నీ తండ్రికి ఏది ఇష్టమో అది చేసి ఆయన ఆశీర్వచనం పొందాలి తప్ప నువ్వు ఇట్లా చేతకాని వాడిలా వెళ్ళి నమస్కారం చేసి గుర్రాన్ని పట్టుకోకుండా ఉంటే మీ తండ్రి సంతోషించడు కదా. అరుదైన అవకాశం, నీ తండ్రే బయలుదేరి నీ నగరం మీదుగా వెడుతున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఆలస్యం లేదు, వెనక్కి వెళ్ళి అర్జునుడితో యుద్ధం చెయ్యి. నేను కూడా నీకు తల్లినే, నేను నీకు ప్రేమతో ఈ మాటలు చెప్పాలని వచ్చాను, నీకు మేలు చేసే ఉద్దేశ్యంతోనే చెప్తున్నాను కాబట్టి వెళ్ళు అని చెప్తే వెంటనే పరమభక్తితో తల్లి అయినటువంటి ఉలూపికి నమస్కరించినటువంటి వాడై, నేను తండ్రితో యుద్ధమేమి అన్న భావనతో తిరిగి వచ్చేశాను, నువ్వు చెప్పిన కారణం చేత నాకు తండ్రితో యుద్ధం చెయ్యడమే ధర్మం అని అనిపిస్తోందని చెప్పి రాజలాంఛనాలతో ఆ ఉలూపిని అంతఃపురానికి పంపించి యుద్ధానికి కావలసినటువంటి సాధన సంపత్తిని అంతటినీ కూడా సమీకరించుకున్నవాడై బభ్రువాహనుడు అర్జునుడితో యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరూ కూడా భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేశారు. అర్జునుడు హంసలు పొదగబడినటువంటి ఆ హంసల
చిత్తరువులతో పొదగబడినటువంటి ఆ బభ్రువాహనుడి యొక్క ఆ జెండాని పడగొట్టేశాడు. తర్వాత బభ్రువాహనుడు అర్జునుడి యొక్క భుజ సంధిలోకి బాణాన్ని ప్రయోగించాడు. నెత్తురు అంటుకున్నటువంటి ఆ బాణం భుజంలోంచి దూసుకుపోతే ఒక్క క్షణం పాటు విస్మృతి పొందినటువంటి వాడిగా అర్జునుడు గాంధీవాన్ని ఊంచుకుని నిలబడి తెలివి తెచ్చుకుని, ఓ నా అంత వాడయ్యాడు నా కొడుకు, చాలా తీవ్రమైనటువంటి బాణములు వేస్తున్నాడని చాలా సంతోషించాడు. ఏకకాలమునందు ఇద్దరూ కూడా వజ్రాయుధం లాంటి బాణాలు ప్రయోగించుకున్నారు, అర్జునుడు బభ్రువాహనుడు. వడినది వీపున వెడలిన్బడియ పొడమినర్జనుండు పదపడి త్రెళ్ళెం కొడుకును మున్నతడేసిన బిడిదపు టేటుల అలంత పృథ్వీనాథ. అర్జునుడు వేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి బాణం బభ్రువాహనుడి యొక్క గుండెల్లోంచి దూసుకుపోగా బభ్రువాహనుడు నేల మీద పడిపోయాడు. పడిపోయే ముందు బభ్రువాహనుడు వేసినటువంటి వజ్రాయుధ సమానమైనటువంటి బాణం అర్జునుడి యొక్క గుండెల్లోంచి దూసుకుపోతే అర్జునుడు రథంలోంచి నేల మీద పడిపోయాడు. ఇద్దరూ ఏకకాలంలో నేల మీద పడిపోయారు. అర్జునుడు మరణించిన వాడు ఎలా ఉంటాడో అలాగే పడిపోయాడు. అర్జునుడు మరణించాడు అని అందరూ అనుకున్నారు. అటువంటి స్థితిలో ఈ వార్త అంతఃపురంలో ఉన్నటువంటి చిత్రాంగదకి తెలిసింది. తెలిసి ఆమె ఉలూపితో కలిసి పరిగెత్తుకుంటూ యుద్ధభూమికి వచ్చింది. వచ్చి ఆ ఉలూపి వంక తిరిగి, ఇటువంటి కష్టం వచ్చినప్పుడు ఎవరినో ఒకళ్ళని బాధ్యుల్ని చేసి మాట్లాడాలి, అది మనుష్య నైజం. కాబట్టి ఆ ఉలూపి వంక తిరిగి, నీ కతంబున పతినా కుమారుని చేతనని పడియున్నవాడతివా కంటే నీవు పతివ్రత కావే, ధర్మజ్ఞవు కానిదానవే, ఏమి కారణమున ఇది కార్యముగా చెప్పితి పిన్నవానికి, కొడుకు దిక్కున నాకు నడలు లేదు, వరుని చూచి పొక్కెద వామాక్షి, నీ దశ తప్పు చేసినను ఈతని కృపార్థ చిత్తవై ఎల్లభంగి సంజీవితుడుగా చెయ్యవమ్మ, అక్కట నాథు నీయబనిచి చావు చీచి చూచియూ అగవవు, సాహసమున కొలది లేదు నిన్నేమందు కుల పవిత్ర. ఆ ఉలూపిని చూసి చిత్రాంగద అంటోంది, చూసావా, నా కొడుకు యుద్ధం చేయకుండా తిరిగి వచ్చేస్తుంటే నువ్వు నా కొడుక్కి కనపడి యుద్ధం చేస్తేనే నీ తండ్రి సంతోషిస్తాడు, కాబట్టి వెళ్ళి నీ తండ్రితో యుద్ధం చేయి అని వాడికి అక్కర్లేనటువంటి బోధ చేసి యుద్ధానికి పంపించావు. వాడు తండ్రి యుద్ధం చేశారు. యుద్ధంలో ఇటు వీడు పడిపోయాడు, అటు నా భర్త అర్జునుడు పడిపోయాడు. కొడుకు పడిపోయాడని నేను ఏడవట్లేదు, అంతకన్నా ఎక్కువగా భర్త పడిపోయాడు అని ఏడుస్తున్నాను. నేను ఇంత పరితపిస్తుంటే ఆయన నీకు కూడా భర్తే కదా, నువ్వు అంత ధైర్యంగా అలా నిలబడి ఉన్నావే. ఒకవేళ భర్తని ఎడల ఏదైనా తప్పు చేశాడనుకో, కులకాంతలది మనసులో పెట్టుకుని ఇటువంటి విషమ పరిస్థితిని కల్పిస్తారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు దయార్ద్ర చిత్తవై నాగకాంతవు కనుక అర్జునుడిని బ్రతికించు అని చెప్పి ఆమె ఆ ఉలూపిని ప్రార్థన చేసింది. చేస్తే ఆమె వెంటనే ఆ ఉలూపి ఆ అర్జునుడిని రక్షించుకోవాలి అని చెప్పి ప్రయత్నానికి ఒడుగొడుతూ ఉండగా బభ్రువాహనుడు స్పృహ పొంది లేచాడు. లేచి తండ్రిని చంపినటువంటి మహాపాపిని కిరీటం నేల మీద పడిపోగా అర్జునుడు అలా భూమి మీద పడిపోయి ఉన్నాడు. కురుక్షేత్రంలో అంతమందిని పడగొట్టినటువంటి తండ్రిని పొట్టన పెట్టుకున్నాను, అటువంటి తండ్రిని చంపినటువంటి పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప నా పాపానికి నిష్కృతి లేదు, కాబట్టి నేను ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పి ఆయన ఆచమనం చేసి ఆ యుద్ధభూమిలో ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు. నేను కూడా నా తండ్రిని చంపిన పాపాన్ని పోగొట్టుకుని ఉత్తమ లోకాలు పొందుతాను, నా తండ్రితో పాటే వెడతాను అని చెప్పి, అటువంటి సమయంలో ఆ ఉలూపి చూసి గబగబా బయలుదేరి ఆ బభ్రువాహనుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ అర్జునుడిని బ్రతికించాలి అన్న ఉద్దేశ్యంతో ఒక్కసారి ఆ సంజీవని అనబడేటటువంటి మణి కేవలము ఆ పాతాళలోకంలో ఉండేటటువంటి నాగేంద్రుల దగ్గర ఉంటుంది, దాన్ని స్మరించింది. అది ఆ మణి ఉలూపి చేతిలోకి వచ్చింది. వచ్చిన తరువాత ఉలూపి మాట్లాడుతూ అంది, ఇంద్రుడి చేతనైనా అర్జునుడు చనిపోతాడా? మీరు ఆలోచించవద్దా? నిజానికి నేను ఇతనికి ఒక గొప్ప మేలు చెయ్యాలి అని వచ్చాను, అంతేకాని నాకు మాత్రం అర్జునుడు భర్త కాడా? భర్తని చంపుకుంటానా?
కేవలం ఇతన్ని రక్షించుకోవాలి అన్న ఉద్దేశ్యంతో మాత్రమే వచ్చాను తప్ప నాకు వేరొక ఉద్దేశ్యం లేదు. నిజానికి ఆ అర్జునుడు మరణించలేదు. మీకెవ్వరికీ తెలియని విషయం, నా మాయ చేత మూర్ఛపోయేటట్లుగా చేశాను. నిజానికి అర్జునుడు ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. అటువంటి వాడి తేజస్సు మహోత్కృష్టమైనది. ఆయనని పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మీరు చూడండి, ఆయన లేస్తాడు. నిజానికి అటువంటి అర్జునుడిని పడగొట్టడానికి కావలసినటువంటి పరాక్రమాన్ని బభ్రువాహనుడికి ప్రదానం చేసిన దాన్ని కూడా నేనే. ఇది ఒక మహత్తరమైన కారణానికి చెయ్యవలసి వచ్చింది అని చెప్తూ ఉండగా ఆ పిల్లవాడు బభ్రువాహనుడు అక్కడ ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడుతుంటే వాడిని పిలిచి చేతిలో ఆ మణి పెట్టి, ఈ మణి తీసుకెళ్ళి నీ తండ్రి యొక్క గుండెల మీద పెట్టు, వెంటనే నీ తండ్రి బ్రతికి మళ్ళీ లేస్తాడు అని చెప్తే ఆ పిల్లవాడు బభ్రువాహనుడు పట్టుకెళ్ళి ఆ మణిని అర్జునుడి యొక్క గుండెల మీద పెట్టగానే మళ్ళీ చైతన్యాన్ని పొందినటువంటి వాడై అర్జునుడు లేచి కూర్చుని చిత్రాంగదని ఉలూపిని చూసి ఆశ్చర్యపోయి, మీ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ రాజు అయినటువంటి బభ్రువాహనుడు ఏడి, క్షేమంగా ఉన్నాడా అని అంటుంటే బభ్రువాహనుడు లేచి సాష్టాంగ నమస్కారం అర్జునుడికి చేశాడు. ఆ తర్వాత ఉలూపి అర్జునుడితో మాట్లాడుతూ, ప్రాణేశ్వర, నేను ఎన్నడూ ఏ తప్పు చేసిన దానను కాను. ఇవాళ నిజానికి నీ కుమారుడి చేత నీకు అశుభాన్ని కావాలని చేయించాను. ఎందుకు చేయించాను అంటే దానికి కారణం ఉంది. ఒకప్పుడు గంగానదిలో స్నానం చేద్దామని నేను నా చిలికెత్తెలతో కలిసి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తుంటే పక్కనే ఉన్నటువంటి రేవులో వసువులు వచ్చి స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేస్తున్న సమయంలో గంగానది యొక్క అధిష్టాన దేవత అయినటువంటి గంగమ్మ ఒక రూపంతో లేచి వచ్చి ఆ వసువులకు కనపడింది. ఆ వసువులు ఆవిడితో మాట్లాడుతూ, ఆ అర్జునుడు చేయరాని పని చేశాడు. మా వసువులలో ఒకడు భీష్ముడిగా ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి ఆ భీష్ముడిగా జన్మించినటువంటి వసువులలో ఒకడైనటువంటి వాణ్ణి శిఖండిని అడ్డుపెట్టి ఎదురుగుండా బాణాలు నిలబడి వెయ్యకుండా అర్జునుడు ఆ శిఖండి ధనస్సు వెనక తన ధనస్సుని చేర్చి పిడుగుల వంటి బాణములు ప్రయోగించి భీష్ముడిని పడగొట్టాడు. నిజంగా అర్జునుడే ఎదురుగుండా నిలబడితే భీష్ముడు కూడా దివ్యాస్త్ర ప్రయోగం చేసేవాడు. కానీ ఎదురుగుండా నిలబడకుండా శిఖండి వెనక్కి వెళ్ళి బాణములు వేసి భీష్ముడిని చంపాడు. అది మాకు చాలా బాధ కలిగింది. అందుచేత అతను కానీ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మరణిస్తే ఆ అర్జునుడు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. అందువలన మేము ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాం ఓ గంగమ్మ. అంతేకాదు, మేము ఆయనని శపించాలని అనుకుంటున్నాం. మా శాపంతో అర్జునుడిని మార్చివేద్దామని అనుకుంటున్నాం అని చెప్తే గంగమ్మ కూడా సంతోషించింది. అటువంటి సమయంలో అది విన్న ఉలూపి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రికి చెప్తే ఆమె తండ్రి వచ్చి ఆ వసువుల్ని ప్రార్థన చేశాడు. సంతోషించినటువంటి వాళ్ళు ఆ కోపాన్ని వదిలిపెట్టేసి, అయితే ఒక నియమం చెప్తాం విను. భీష్మాచార్యుల వారిని చంపడానికి శిఖండి యొక్క ధనస్సు వెనకాతల తన ధనస్సు పెట్టి బాణప్రయోగం చేసి భీష్ముణ్ణి పడగొట్టినటువంటి అర్జునుడు తన కుమారుడైనటువంటి బభ్రువాహనుడి చేతిలో పడిపోతే పాపం పోతుంది. అలా కానీ పడకపోతే ఆయన చేసినటువంటి పాపానికి నరకానికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్తే ఆ పాపం అర్జునుడిని విడిచిపెట్టాలి అనేటటువంటి కోరికతో బభ్రువాహనుడితో యుద్ధం ఎలా సంభవిస్తుంది అని నేను ఆలోచన చేస్తుండగా అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగింది. ఈ అశ్వమేధయాగం పుణ్యమాని యాగాశ్వరక్షకుడుగా అర్జునుడు ఈ నగరంలోకి ప్రవేశించడం, బభ్రువాహనుడు యుద్ధం చెయ్యకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఇది సదవకాశం. అర్జునుడికి పాపం రాకుండా చూసుకోవాలి. బభ్రువాహనుడి చేత అర్జునుడు పడిపోయేటట్టుగా చేయించి నాకున్నటువంటి దివ్యమైనటువంటి మణిచేత తిరిగి అర్జునుడిని చైతన్యవంతుణ్ణి చేసుకోవాలి అనే సంకల్పంతో నేను రావడం జరిగింది. అందుచేత ఇప్పుడు అర్జునుడు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. బభ్రువాహనుడి చేతిలో పడిపోయి బ్రతికాడు కనుక వసువులు ఆయనని శపించరు. ఈ విధంగా భర్తని కాపాడుకున్నాను అని చెప్తే చిత్రాంగద, బభ్రువాహనుడు, అర్జునుడు, అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఉలూపి యొక్క సౌశీల్యానికి ఎంతో సంతోషించారు. అక్కడ ఉన్నవారందరూ కూడా
ఆ అంతఃపురంలోకి రావలసిందిగా అర్జునుణ్ణి ప్రార్థిస్తే, నేను ఇప్పుడు యజ్ఞదీక్షితుడనై ఉన్నాను, ఈ యాగాశ్వ రక్షణ ఎందున్నాను కాబట్టి నేను నగరంలోకి ప్రవేశించి అంతఃపురాదులలోకి రాకూడదు, మీరందరే చైత్ర పౌర్ణమి నాడు ధర్మరాజు గారు చేసేటటువంటి అశ్వమేధయాగానికి బయలుదేరి రండి అని చెప్పి వారందరినీ ఆహ్వానించినటువంటి వాడై అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి రాజగృహము అనబడేటటువంటి నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఆ జరాసంధుని యొక్క మనవడు మేఘసంధి అనబడేటటువంటి వాడు రాజ్యం చేస్తున్నాడు. ఎంత దయతో కూడుకున్నవాడై ఎంత యుద్ధం వద్దు అని చెప్పినా మేఘసంధి వినకుండా అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. చిట్ట చివరికి అర్జునుడితో యుద్ధం చెయ్యలేక అర్జునుడి చేతిలో ఓడిపోయి అర్జునుడి ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా నేను రాజసూయానికి వస్తాను అని అశ్వమేధయాగానికి వస్తాను అని మాట ఇచ్చాడు. తదనంతరం చేదిభూపాలుడైనటువంటి శిశుపాలుడి కొడుకు శరభుడు కూడా అట్లాగే అర్జునుడికి లొంగిపోయాడు. తర్వాత నిషాదరాజు ఏకలవ్యుని యొక్క కుమారుడు కూడా యుద్ధం చేసి అర్జునుడికి లొంగిపోయాడు. తర్వాత దశార్ణపతి, టెంకణాధిపతి, ఆ తర్వాత గుర్రం బయలుదేరి దక్షిణాపథంలోకి ప్రవేశించింది. అక్కడ అర్జునుడు పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాటక భూపతులందరినీ స్వాధీనం చేసుకుని గుర్రం వెంట సౌరాష్ట్ర దేశంలోకి ప్రవేశించి గోకర్ణాన్ని దాటి ద్వారకకి వెళ్ళాడు. అక్కడ ద్వారకావాసులందరూ కూడా అర్జునుడికి స్వాగతం పలికి ఎంతో సంతోషంగా ఆయనను మన్నించారు. ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరాన ఉన్నటువంటి దేశాలలో తిరిగి అక్కడ నుంచి పాంచాల దేశం మీదుగా గాంధార దేశంలోకి ప్రవేశించింది. అక్కడ శకుని యొక్క కుమారుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎంత వద్దని చెప్పినా శకుని కుమారుడు అర్జునుడితోటి యుద్ధానికి వస్తే అర్జునుడు యుద్ధం చేసి అతని యొక్క పొగరు అణిచేశాడు. ఎక్కడ వాడిని చంపేస్తాడో అన్న ఉద్దేశ్యంతో శకుని యొక్క తల్లి యుద్ధభూమికి పరిగెత్తుకొచ్చి అర్జునుడిని ప్రార్థిస్తే, ధృతరాష్ట్రుడు గాంధారి నేను వెళ్ళిన తరువాత వీడిని చంపానని చెప్తే బాధపడరా? వాళ్ళ ముఖాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళకి నేను చెప్పవలసిన జవాబు కోసం నేను వీడిని చంపకుండా వదిలిపెట్టాను. ఇప్పటికైనా ఈ పగలు కార్పణ్యాలు విడిచిపెట్టండి అని హితవు పలికి వాళ్ళని కూడా అశ్వమేధయాగానికి ఆహ్వానం చేసి అక్కడ నుంచి బయలుదేరి అర్జునుడు అనేక దేశాలలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా వశవర్తుల్ని చేసుకున్నటువంటి వాడై ఎంతో సంతోషంగా ఆ యాగాశ్వంతో తిరిగి క్షేమంగా హస్తినాపురం వైపు